ఏపీలో పెన్షన్లు అయితే భారీగా తొలగించారని చెప్పేసి అసెంబ్లీలో కీలక చర్చ అయితే జరిగిందనమాట. పెన్షన్లు తొలగిస్తూ ఉన్నారని చెప్పేసి రమేష్ యాదవ్ వైకాపా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఈయనైతే అడగడం అయితే జరిగిందనమాట. వైకాపా ప్రభుత్వం దిగిపోయే నాటికి 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే అందేవని, ఈ ప్రభుత్వం వచ్చిన 16 నెలల తర్వాత కూడా 61.91 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తుందని, కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏం జరిగిందంటే ఇక్కడ అసెంబ్లీ మీటింగ్లో 50 సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పారో వాళ్ళకి బీసీలందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే పట్టుబడుతున్నారన్నమాట. అసెంబ్లీలో ప్రజెంట్ అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా 50 ఏళ్ళకే పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి హామీని అయితే వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే పట్టుబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మంత్రి గారు అయితే ఎక్కడ కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఆయన ఏంటంటే పెన్షన్లు అనేవి సో ఎందువల్ల తగ్గినాయి ఏంటనేది క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో చూడాలి మరి ఏం చెప్తారు ఏంటంటే మొత్తంగా 50 ఏళ్ళకే పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీ అయితే ప్రజెంట్ అయితే పట్టుబడుతూ ఉన్నారు. సో మీరు కూడా 50 ఏళ్ళకి పెన్షన్ కావాలంటారు ఎవరనుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.